అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.
నమస్కారం. నా పేరు వెందోటి బాబు. ఘోష హాస్పిటల్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. రాజులు కాలం నుంచి ఆ సైటు హాస్పిటల్లో ఉండాలి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ మాతా శిశువు వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉండేదానికి వాళ్ళు ఎంతో త్యాగంతో అంత స్థలాన్ని ఇచ్చారు. ఆ తర్వాత చాలా కాలం ఈ చుట్టుపక్కలంతా చాలా గొప్ప కార్యక్రమాలు జరిగాయి. ఆ తర్వాత అది మూతపడిపోవడము, ఆ తర్వాత శిథిలా వ్యవస్థకు వెళ్ళిపోయింది. 94వ సంవత్సరంలో వెంకటగిరికి చాలా గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి మన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు దాన్ని 22 పడకల ఆసుపత్రిగా చేయాలని చెప్పి ఆయన పూనుకున్నారు. ఆ తర్వాత మేల్ వార్డుగా చేసేదానికి 92లో కూడా ఆయన ముందుగా అనుకున్నారు. తర్వాత 2008లో రాజలక్ష్మి గారు వచ్చిన తర్వాత ఆమె మాతా శిశు సంరక్షణ మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని పూర్వ వైభవం తీసుకొని రావాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా ఘోరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ చుట్టుపక్కల చూస్తే ప్రెగ్నెంట్లుగా ఉండేటువంటి ఉమెన్స్ తిరుపతికో లేకపోతే నెల్లూరుకో పారిపోతూ ఉన్నారు. చాలామంది చనిపోవడం కూడా జరిగింది, మనం ఈ మధ్య చూసాము. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఏదో ఒక విధంగా దాన్ని తీసుకొని ఈ న్యూస్ వాళ్ళు దీన్ని సక్రమంగా చూసుకొని అందరూ కూడా ఏకీభవించి దానికి ఒక గొప్ప హాస్పిటల్గా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు వెందోటి బాబు. మన వెంకటగిరిలో ప్రాముఖ్యంగా ఉండేటువంటి గొప్ప పేరొందినటువంటి ఘోష హాస్పిటల్ శిథిలా వ్యవస్థ గురించి చాలా బాధతో నేను ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. 1922వ సంవత్సరంలో మద్రాస్ గవర్నర్ గారు దీన్ని స్టార్ట్ చేశారు. మన వెంకటగిరి రాజాలు ఎంతో ఉదార స్వభావంతో ప్రజలందరూ బాగుండాలి, ఎటువంటి ఇబ్బంది రాకూడదు, ఈ గర్భవతులుగా ఉండేటువంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదని అన్ని ఎకరాలు దానం చేసి దాన్ని ఒక మంచి ఉద్దేశంతో హాస్పిటల్ కట్టారు. ఈరోజు చూస్తూ ఉంటే శిథిలా వ్యవస్థలకు వెళ్ళిపోయేసి చాలా అసాంఘిక కార్యకలాపాలను అక్కడ జరుగుతున్నాయని మనకు అర్థమవుతా ఉంది. మన వెంకటగిరికి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి మన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు దాన్ని 22వ పడకలు చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మేడం గారు రాజలక్ష్మి గారు వచ్చిన తర్వాత ఆమె కూడా చాలా ప్రయత్నం చేశారు. మాతా శిశు సంరక్షణ మంత్రిగా ఉన్నప్పుడు ఆమె చాలా ప్రయత్నం అయితే చేశారు. మేమందరం చాలా సంతోషించాము. మంచి హాస్పిటల్ మళ్ళీ రాబోతూ ఉంది, పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నదని మేము అనుకున్నాము. కానీ మరలా అది శిథిలా వ్యవస్థకి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుందో మాకైతే అర్థం కావట్లేదు. ఇంత మంచి స్థలము, ఇంత పెద్ద ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ స్థలాన్ని ప్రజలకు ప్రజోపకార్యాలకి తర్వాత ఎవరైనా ఇబ్బందులు వచ్చినప్పుడు నెల్లూరుకో తిరుపతికో వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దారి మధ్యలో చాలామంది చనిపోయినట్టు కూడా మనం చాలాసార్లు వినున్నాం. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హాస్పిటల్ అంత ఘోరమైనటువంటి శిథిలా వ్యవస్థలో ఉందనంటే వెంకటగిరిలో ఉండేటువంటి ఎవరికైనా సరే చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కడుపు మండిపోతూ ఉన్నది. ఇప్పుడు చుట్టుపక్కల అది స్థలం రాను రాను తగ్గిపోతూ ఉన్నది, ఆక్యుపేషన్ గురైపోతూ ఉన్నది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారు లేదా మన రాజాస్ ఇప్పుడు నేదురుమల్లి వాళ్ళతో చాలా క్లోజ్ అయ్యారు. అందరూ కూడా కలిసి పూర్వ వైభవాన్ని హాస్పిటల్కి తీసుకొస్తారని ఆశపడుతూ ఉన్నాము. ఎందుకంటే కళ్ళ ముందు అటువంటి హాస్పిటల్ చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని విషయమై అందరూ సమిష్టిగా కృషి చేసి హాస్పిటల్ని పూర్వ వైభవానికి తీసుకొస్తారని మనం చేస్తున్నాం. హాస్పిటల్లో పురుడు పోసుకున్న వాళ్ళు చాలామంది చాలా పెద్ద స్థితిలో ఈరోజు ఉన్నారు. కానీ ఇటువంటి ఘోరమైనటువంటి పరిస్థితిని చూసి కూడా వాళ్ళందరూ కూడా దీని విషయంలో కొంచెం చర్య తీసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ విషయంలో చాలా గొప్పగా ఈ హాస్పిటల్ని తీర్చిదిద్దాలని చుట్టుపక్కల ప్రజలు, అంతేకాకుండా వెంకటగిరి ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. నా పేరు చిగురుపాటి పవన్. మేము ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఉంటాము. వెంకటగిరి ఘోష మహిళా ప్రతీష్ హాస్పిటల్కి దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. 1919లో అప్పటి మద్రాస్ అడ్వకేట్ జనరల్ వెంకటగిరి రాజా గారు వాళ్ళు ఇక్కడికి వాళ్ళని తీసుకువచ్చి అంగరవైభవంగా ఇక్కడ హాస్పిటల్ని స్టార్ట్ చేశారు. అప్పట్లో ప్రసూతి సందర్భంలో మహిళలు చనిపోయేటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అప్పటి రాణి గారు ఈ హాస్పిటల్ని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే అనేక మంది ఇక్కడ కొన్ని లక్షల మంది వెంకటగిరి ఘోష హాస్పిటల్లో పురుడు పోసుకోవడం అనేది జరిగింది. అయితే కాలక్రమేణా పరిణామాలు ఏవో కానీ ఈరోజు ఘోష హాస్పిటల్ అనేది మూతపడడం అనేది చాలా బాధాకరం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు గారు వచ్చేసి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. అప్పుడు వెంకటగిరిలో అనేక పౌర సమితి సంఘాలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, చాలామంది ప్రముఖులు దానికోసం కృషి చేశారు.
అయితే వారు వచ్చి వెళ్ళారే కానీ మళ్ళీ కూడా హాస్పిటల్ కూడా ఏ అభివృద్ధికి నోచుకోలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల ముందు మేము కూడా మార్పు సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 45 గంటల పాటు హాస్పిటల్ మళ్ళీ పునరుద్ధరించాల్సి నిరాహార దీక్ష జరిగింది. ఆ నిరాహార దీక్షలో వెంకటగిరి నియోజకవర్గంలో అనేక విద్యా సంస్థలు చదువుకున్నటువంటి విద్యార్థినులు, మహిళలు ఎంతోమంది వచ్చి దానికి మద్దతు పలకడం జరిగింది. వెంకటగిరి రాజా గారు కావచ్చు, అదేవిధంగా అప్పుడు వైసీపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, అందరూ కూడా దానికి మద్దతు పలికారు. అయితే ఈరోజు కూడా అది నోచుకోకపోవడం అనేది చాలా బాధాకరం. 2019 ఎలక్షన్స్లో జరిగిన ఎలక్షన్స్లో వెంకటగిరిలో 35,000 మెజార్టీ రావడానికి ప్రధానమైన కారణం గోసా హాస్పిటల్ డిమాండ్ అని చెప్పేసి సామాజిక కార్యకర్తలుగా మేము విశ్వసిస్తున్నాము. అయితే ఈ ప్రభుత్వంలో కూడా ఇప్పటి వరకు దాని గురించి అతీగతి లేకపోవడం చాలా బాధాకరం. ఇక్కడ గెలిచినటువంటి ఆనం రామానాయుడు సార్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అనేక సందర్భాల్లో ఇక్కడ 100 పడకల ఆసుపత్రులు నిర్మిస్తాము, డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాము, ట్రామా కేర్ సెంటర్ కూడా వస్తుంది, సీఎం ఆఫీస్కి మేము ఫైల్స్ కూడా పంపించామని సందర్భం ఇక్కడ సమావేశాల్లో చెప్పడం మా అందరికీ కూడా తెలిసిందే. అయినా కూడా ఇప్పటికీ దాన్ని నోచుకోకపోవడం అనేది మా అందరికీ చాలా బాధ కలిగిస్తుంది. అయితే మేమేం భావిస్తున్నామంటే, ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయం ఉందో అక్కడికి ఈ సమస్యని కరెక్ట్గా చెప్పేవాళ్ళు లేకపోవడం వల్లే ఇది వెనకబడిపోతుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఇటీవల వెంకటగిరిలో అనేక మంది ప్రసవాలు సందర్భంలో తిరుపతిలో ఇట నెల్లూరుకి వెళ్ళే సందర్భంలో మారమధ్యంలో 108లోనే చనిపోయిన సందర్భాలు కూడా మాకు ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా ఇక్కడ రాజకీయ నాయకులు ఇన్ఛార్జీలు మారుతున్నారు తప్పితే ఇక్కడ వెంకటగిరికి వాస్తవిక అభివృద్ధి ఏం కావాలి, ఇక్కడ మహిళకి ఏం కావాలనే ఆలోచన లేకపోవడం అనేది వాస్తవంగా మాకు చాలా బాధ కలిగిస్తూ ఉంది. 2019 ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ గెలిచినటువంటి ఆనం రామనాయుడు గారు మొట్టమొదటి విజిట్ గోసా హాస్పిటల్కి రావడం అనేది కూడా మా అందరం కూడా సామాజిక కార్యకర్తలుగా చాలా సంతోషం కలిగించింది. మేమందరం గట్టిగా దీనికోసం పనిచేసాము, ప్రయత్నం చేసాము, నిరాహార దీక్షలు చేశాము. ఈ రెండు ఫలితంగా ఈరోజు హాస్పిటల్ మళ్ళీ ఇక్కడ ఏర్పడుతుంది. మా వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు ప్రసూతి సందర్భాల్లో 60 కిలోమీటర్లు ఉన్నటువంటి తిరుపతికో, 90 కిలోమీటర్లు ఉన్నటువంటి నెల్లూరుకో పోయేటువంటి పరిస్థితులు ఇంకా లేకుండా పోతాయని సంతోషపడ్డాము. అయితే ఈ ప్రభుత్వం పీరియడ్ పూర్తి స్థాయిలో అయిపోయే పరిస్థితి వచ్చింది, కానీ ఇప్పటికి కూడా హాస్పిటల్ అనేది పునరుద్ధరణకు నోచుకోకపోవడం అనేది మా అందరికీ కూడా బాధాకరమైన విషయం. ఇక్కడ వెంకటగిరి ఉన్నటువంటి రాజాస్ కావచ్చు, లేదా ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి సార్ కావచ్చు, వీళ్ళందరూ ముఖ్యమంత్రి గారి దగ్గర గట్టిగా కూర్చొని ఈ విషయం పట్ల చర్చించి దాన్ని తీసుకువస్తే ప్రజలు ఇంకా బాగా సంతోషిస్తారు, ఇంకా కూడా పార్టీని ఇంకా ప్రేమిస్తారనేది కూడా మా భావన. నా పేరు శాతరాశి బాలయ్య, వెంకటగిరి మున్సిపాలిటీ వైస్ చైర్మన్, 8వ వార్డు కౌన్సిలరు. నాకు తెలిసి వెంకటగిరిలో మంచి హాస్పిటల్ ఏది ఒకటి కూడా లేదు. రాజాగారు పూర్వీకులు పెద్దవాళ్ళు 5 ఎకరాలు విశాలమైన స్థలాన్ని అక్కడ గోషా హాస్పిటల్ని ఒకటి నిర్మించి ఎంతోమంది పేదలకి సేవలు అందిస్తూ వెంకటగిరి ప్రజలు ఎంతో కష్టం వచ్చినా నష్టం వచ్చినా గోషా హాస్పిటల్ అయిపోతే మనకు మంచి జరుగుతుంది అనే ఆలోచన వెంకటగిరి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఎంతో అభిమానించేవాళ్ళు హాస్పిటల్ని. ఆ హాస్పిటల్ క్రమేణా శిథిల వ్యవస్థ పడిపోయింది. కాబట్టి ఇప్పుడుండే పాలకులు వెంకటగిరిలో ఒక మంచి హాస్పిటల్ నిర్మించి ఆ గోషా హాస్పిటల్లో ఆ సైట్లో రాజాగారి ఇచ్చే స్థలంలో మళ్ళీ హాస్పిటల్ నిర్మించి ఇస్తే ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వెంకటగిరిలో వైద్యపరంగా ఇక్కడ డయాలసిస్ సెంటర్ కూడా లేక ప్రజలు చాలా నష్టాలు పడి ఆటోల్లో, బస్సుల్లో వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, వెంకటగిరి పోల్చి వస్తున్నారు. అలాంటి ప్రదేశంలో ఇక్కడ డయాలసిస్ సెంటర్ కూడా ఒకటి పెట్టి హాస్పిటల్ని మంచి హాస్పిటల్గా, స్పెషలిస్ట్ హాస్పిటల్గా ఒకటి పెట్టి వెంకటగిరి ప్రజలకి కష్టాలని తీరుస్తారని నేను కోరుకుంటున్నాను.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.